డ్రైవర్ను కత్తితో పొడిచిన రౌడీ షీటర్ హైదరాబాద్లోని జగద్గిరిగుట్టలో ఘటన. నడి రోడ్డుపై 10 నిమిషాలు వేటాడి దాడి, బాధితుడు రోషన్ సింగ్ దవాఖాన్లో మృతి. శాంతి భద్రతపై నగరవాసుల ఆందోళన. నేను ఆ వీడియో ఉంది చూపించకూడదు వీడియో. జగద్గిరిగుట్ట కుత్బులాపూర్ నియోజకవర్గం, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా. జగద్గిరిగుట్టల బస్టాండ్ సమీపంలో పట్ట పగలే ఓ రౌడీ షీటర్ కత్తితో పొడిసి చంపిండ. ఒకడు పట్టుకుంటుండు, ఒకడు కొడుతుండు. మరి శాంతి భద్రతలు ఎడబోయినాయి. కరెక్ట్ ఆ బస్టాండ్ నుంచి కరెక్ట్ 1 కిలోమీటర్ పోతే జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్. మరి పోలీసు వాళ్ళు అసలు గస్తీ ఏమైనా ఉంటుందా బస్టాండ్లల్లో? మఫ్తీలలో పోలీసు వాళ్ళని పెట్టాల్సిన బాధ్యత మీ పైన లేదా? మరి శాంతి భద్రతలు ఎవడి చేతులకు పోతున్నాయి? ఎవడు పడితే వాడు గన్లు తీస్తున్నాడు, ఎవడు పడితే వాడు కత్తులు తీస్తున్నాడు, ఎవడు పడితే వాళ్ళు వ్యాపారస్తులను కూడా బెదిరిస్తూ ఉన్నారు. మరి ఎటు పోతుంది వ్యవస్థ? ఇట్లనే వెళ్ళానుకో, ట్రంప్ గానికి ఎట్లా పడ్డదో చుక్కలు, కర్రు కాసి వాత ఎట్లా పెట్టిందో కాంగ్రెస్కి అట్లా అదే అవుతుంది. మీరు చూడండి, చుట్టూ మళ్ళీ 100 మంది ఉన్నారు. మరి వీడు అంత ధైర్యంగా ఎందుకు పొడిచిండు? చట్టాలంటే భయం లేవు, ఏదన్నా అంటే బెయిల్ తీసుకుని బయటకు మళ్ళీ 3 నెలలోనే బయటకు వస్తా అంటారు. ఏమున్నది, చట్టాలను మార్చాల్సిన అవసరం ఉంటుంది కదా. ఎవడైతే ఆ కత్తిపోట్లతో పొడిచిండో అదే జగద్గిరిగుట్ట బస్టాండ్లో వాడిని కూడా పొడిచి చంపి పడేయాలి. కథం పీడబోతుంది. ఉంటలేరు హైదరాబాద్లో అన్న, ఎవరు ఉంటలేరు. ఈ అరాచకాలు చేయబట్టి ఉంటలేరు ఎవరు. చాలా మంది డేంజర్ పరిస్థితిలో పోతుంది రా నాయన. ఏ పార్టీకి వత్తాసు పలకట్లే.